హైదరాబాద్ని ఆనుకొని మరో కొత్త నగరం. కొన్నేళ్లలో సిటీ రూపురేఖలు మారిపోతాయా? ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతున్నాయి? ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఏర్పాటు. మరి ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతున్నాయి? ఎన్ని వేల ఎకరాలలో కొత్త నగరం రూపుదిద్దుకోబోతుంది? వీటన్నిటినీ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ని ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది. సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సూచనలను ఈ ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదించడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించిన ప్రభుత్వం 765 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేసే ప్రణాళికను సిద్ధం చేసడం జరిగింది. మహేశ్వరం, అమన్గల్, కడతాల్, కందుకూరు మండలాలలో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు 7 మండలాల్లోని 56 గ్రామాలలో ఈ ఫ్యూచర్ సిటీకి అథారిటీ కిందికి తీసుకురావడం జరిగింది. అమన్గల్లోని 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, మంచాల నుంచి 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నం నుంచి 8 గ్రామాలను, కడతాల్ నుంచి 6, యాచారంలోని 17, కందుకూరు నుంచి 18 గ్రామాలను ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందికి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం యోచిస్తుంది. మేజర్గా ఈ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్, లైఫ్ సైన్సెస్ని తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. డైనామిక్ ఇండస్ట్రియల్ హబ్ని సృష్టించడమే లక్ష్యంగా ప్రణాళికలు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి పైన సర్కార్ ఫోకస్. 1,500,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. 30,000 ఎకరాలలో కీలక సంస్థలు అండ్ పరిశ్రమలు. నగరం చుట్టూ వివిధ జోన్ల అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి. నూట 50 ఎకరాలలో ఏఏ సిటీ, 120 ఎకరాలలో హెల్త్ సిటీ, 250 ఎకరాలలో స్పోర్ట్ హబ్ ఏర్పాటు, 300 ఎకరాలలో ఎడ్యుకేషన్ హబ్, 4,200 ఎకరాలలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలు, 3,600 ఎకరాలలో ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 1,200 ఎకరాలలో రెసిడెన్షియల్ జోన్. వీటన్నిటినీ టీజీఐఎస్ కిందికి తీసుకొచ్చి టీజీఐఎస్ని ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి బాధ్యత అప్పగించడం జరిగింది. ఏదైతే ఉత్తర కొరియాలో ఇంచియాన్ సిటీ ఎలా అయితే ఉందో సిటీకి అవుట్స్కట్స్లో, సో అలాగా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సో వీటి ద్వారా సిటీకి ఉన్న ట్రాఫిక్ బర్డన్ కానీ, పొల్యూషన్స్ కానీ ఇవేం లేకుండా దీనికి ఒక సపరేట్ సిటీగా ఏర్పాటు చేయడం కోసం మనం గవర్నమెంట్ వీటన్నిటితో హైదరాబాద్ నగరం మరో తారస్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేజర్గా ఈ ఫోర్త్ సిటీ అనేటువంటిది మనకి ఇటు ఔటర్ రింగ్ రోడ్కి, హైదరాబాద్కి అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అండ్ అప్కమింగ్ వచ్చే త్రిబులార్కి వీటన్నిటికీ ఇది మిడిల్లో ఉంటుంది. కనెక్టివిటీ వైజ్గా చాలా ది బెస్ట్ కనెక్టివిటీతో ఇది ఇక్కడ మనకి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ మంత్రాతో గవర్నమెంట్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మంత్రాతో పాటుగా మనకి సపరేట్ అథారిటీ బోర్డుని కూడా ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ మార్చడంపై సీఎం ఫోకస్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు. ఫ్యూచర్ సిటీతో నగరం 4 వైపులా అభివృద్ధి.
ఉత్తరం వైపు శంషాబాద్, తుక్కుగూడ, రావిర్యాల, బొంగుళూరు వరకు అభివృద్ధి అవుతుంది. దక్షిణం వైపు అమన్గల్, అప్పారెడ్డిపల్లి, కురుమేడు వరకు దీన్ని డెవలప్మెంట్ సోర్స్ ఉంటుంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు ఇబ్రహీంపట్నం, యాచారం, కురుమేడు, ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ నిర్మాణం. గ్రీన్ఫీల్డ్ రహదారిని సైతం నిర్మించనున్న ప్రభుత్వం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ కాంప్లెక్స్, అంతర్జాతీయ సంస్థలు ఈ ఫోర్త్ సిటీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం జరగబోతుంది. ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి అమన్గల్ వరకు 40 కిలోమీటర్ డిస్టెన్స్తో ఇది నిర్మితం అవుతుంది. దీనికి సంబంధించిన సర్వే కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది ప్రభుత్వం. దీంతో పాటుగా మెట్రో కనెక్టివిటీ కూడా మనకు జరగబోతుంది. ఫ్యూచర్ సిటీ మేజర్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి 30 నిమిషాల జర్నీ. ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా గ్రీన్ సిటీగా నిర్మించే సంకల్పం ప్రభుత్వం తీసుకుంటుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం. ఈ ఫోర్త్ సిటీ అనేటువంటిది హైదరాబాద్లో మనకి అప్కమింగ్ డేస్లో చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇది ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు మీరు ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి ఎక్కడైతే మనకి ఫోర్త్ సిటీ ఎస్టాబ్లిష్ అవుతున్న ముచ్చర్ల ఫార్మాసిటీ దగ్గర ఉన్న ఏదైతే ప్లేస్ ఉంటుందో ఈ ఏరియా వరకు మీరు పెట్టుబడులు పెట్టండి. డెఫినెట్గా మంచిగా మనకి అభివృద్ధి జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీగా ఐఏఎస్ అధికారులు పేర్లను ఇప్పటికే పరిశీలనలో తీసుకున్నారు. మొత్తం 90 పోస్టులకు మంత్రివర్గంలో ఆమోదం పొందడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బోర్డులో ఐఏఎస్ అధికారులను తీసుకొని దీన్ని టీజీఐఏఎస్కి అప్పగించడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన చాలా పెద్ద ప్రణాళికను గవర్నమెంట్ తీసుకొని రాబోతుంది. మీరు ఇదివరకే చూసారు, పేపర్లలో న్యూస్లలో వింటూనే ఉన్నారు. ఆ ఫ్యూచర్ సిటీకి 300 ఫీట్ రేడియల్ రోడ్డు అండ్ మెట్రో వీటన్నిటినీ కనెక్టివిటీతో పాటుగా ఫ్యూచర్ సిటీ చాలా అతి పెద్దగా ఎస్టాబ్లిష్ అవబోతుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టండి, ఫ్యూచర్లో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.